నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సతీమణి రమాబాయి 128వ జయంతి సందర్భంగా బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రమాబాయి చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూర్ మాధవ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతటి గొప్ప స్థాయికి వెళ్లారంటే ఆయన సతీమణి రమాబాయి ప్రోద్బలం ఎంతగానో ఉందన్నారు. దేశ ప్రజల గుండెల్లో అంబేద్కర్ గుర్తు ఉన్నన్ని రోజులు ఆయన సతీమణి రమాబాయి గుర్తు ఉంటారని ఆయన అన్నారు. రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న దేశ ప్రజలందరూ ఈ దంపతులను గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బహుజనుల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి మాత రమాబాయి గారి పుట్టినరోజు 128వ జన్మదిన శుభాకాంక్షలు ఈ దేశ ప్రజలు. మిత్రులారా, రమాబాయి గారు లేకపోతే, ఆ తల్లి లేకపోతే మనకు ఈ బట్ట వచ్చేది కాదు. ఆమె బట్టలు చిరిగిపోయిన బట్టలు వేసుకొని మనకు చుట్టుపుట్టు ఇవ్వడానికి కారణమైన తల్లి ఆమె. ఈరోజు మనం ఈ స్థాయిలో పెట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆమె సహకరించకపోతే మన బతుకులు ఏ విధంగా ఉండేటివో ఒకసారి ఆలోచించాలి. దారుణమైన బ్రతుకు బతికింది. పిడకలు అమ్మి ఆయనకి డబ్బులు ఇచ్చి మన కోసం చదివించింది. ఈ దేశ ప్రజలు నా బిడ్డల కంటే కూడా ఈ దేశమంతా నా బిడ్డలు అన్నట్టుగా తన బిడ్డల్ని నలుగురిని చంపుకొని ఆమె అంత త్యాగం ఎవరు కూడా ఈ భారతదేశంలో చేయలేదు. దానికి ఒకే ఒక కారణం, ఎవరైనా తన భార్య సహకరిస్తేనే మనం కూడా ఇక్కడ ఇంత చేయగలుగుతున్నాం. కాబట్టి మనతో పోల్చుకుంటే చాలా దీనంగా, బాధ అంటే దారుణమైన బతుకు ఆమె బతకడం జరిగింది. ఈ బతుక్కి మనం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ ఫలాలను అనుభవిస్తున్నాం. కాబట్టి ఆమెని మర్చిపోకూడదు. ఈ దేశం, ఈ భూమి ఉన్నంత కాలం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత గుర్తుపెట్టుకుంటామో అంత రమాబాయి తల్లిని మనం గుర్తుపెట్టుకోవాలని ఈ దేశ ప్రజలను కూడా మనం కోరుకోవాలి. కోరుకోవడానికి కారణం ఎంత చెప్పిన తరగని పరిస్థితి. ఆమె చేసినటువంటి త్యాగాలు ఒక మాటలో చెప్పాలంటే, తన బిడ్డల్ని బాగలేకపోతే ముంబై సముద్రం తీరాన కాళ్ళు బాగలేకపోతే బిడ్డకి దాంట్లో పూడ్చి, ఆ వేళ్ళలో పూడ్చేసి ఆ కాళ్ళు ఏడు వరకు ఆమె ఒక బిడ్డను బతికించుకుంది. 3 బిడ్డను చంపుకొని నలుగురిలో ఒక బిడ్డను బతికించుకోవడం జరిగింది. దీనికి చనిపోతే కనీసం ఆమె బిడ్డ మొహాన గుడ్డేయడానికి కూడా గుడ్డుకోలేదు. ఆమె చీర చించి ఆ బిడ్డ మొహాన వేస్తుంది. అంటే మనము ఈరోజు ప్యాంటు షర్టు, మన బిడ్డలు మంచి చదువులు చదువుతున్నారంటే ఇవి కారణం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో కోటపట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన నాగలాపురం గిరిధర్ రెడ్డి మహేశ్వరి దంపతుల దాతృత్వంతో 100 నిరుపేద కుటుంబాలకు అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, శ్రీ రామసేన అధ్యక్షులు హరీష్ రెడ్డి చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్లం రమణయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తన వంతు సాయం చేయాలనే పెద్ద మనసుతో 100 పేద కుటుంబాలకు 35,000 రూపాయల విలువ చేసే కూరగాయలను గిరిధర్ రెడ్డి మహేశ్వరి దంపతులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి వారు మరెన్నో జన్మలకు సార్థకం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామసేన కార్యదర్శి శివకుమార్, బాబురావు, శేఖర్, కిరణ్, మస్తాన్, తేజ, సుబ్బు, వంశీ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతమందో వికలాంగులకు కావచ్చు, చదువుకునేటువంటి బాగా చదువుకునేటువంటి విద్యార్థులకు చేయూతనివ్వడం కానీ, 3 చక్రాల బండ్లు కానీ, కుట్టి మిషన్లు, యూనిఫామ్, దుప్పట్లు, చీరలు ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చెన్నై వాస్తవులైనటువంటి నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు మహేశ్వరమ్మల దంపతుల దాతృత్వంతో సరాసరిగా 35,000 రూపాయలు కూరగాయలు సరుకులు ఇక్కడున్నటువంటి పేదలకి అందజేయమని చెప్పేసి ఆయన పంపించారు. దాన్ని మన దేవస్థానం స్వామి అయినటువంటి దివ్య అనంతాచార్యుల వారు ఈ కార్యక్రమాన్ని దివ్యంగానే తలపెట్టారు. ఈ కార్యక్రమము శ్రీరామ సేన వారి కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరపడం నిజంగా మన బాధ్యపడం చేసుకున్నటువంటి అదృష్టం. అందులో మన స్వామి ఈ ఊళ్ళో రావడం ఇంకా అదృష్టం. అందువల్ల ఇట్లాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేస్తున్నారు స్వాముల వారు. దానిలో భాగంగా ఈరోజు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారితో మాట్లాడి, అయ్యా గిరిధర్ రెడ్డి గారు, మా ఊర్లో కూడా మీరు ఎంతమందికి ఎన్నెన్నో చేస్తున్నారు, మా ఊర్లో కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి గట్టిగా మాట్లాడి ఆయన ఉదార స్వభావంతో ఇక్కడ పంపించారు. దీన్ని అందరికి కూడా ఇప్పుడు పంచబోతున్నారు. అందువల్ల అందరూ కూడా ఆయన ఆ కుటుంబం బాగుండాలని ఒక్కసారి జై శ్రీ సీతారాం. నమస్కారం. ఇక్కడ శ్రీ సీతారామ స్వామి ఆలయంలో నాగలాపురం గిరిరెడ్డి గారు అందించినటువంటి కూరగాయలు 35,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఇక్కడికి పంపించడం జరిగింది. దివ్య అనంతాచార్యుల వారు ఈ ఆలయ పూజారి, మంచి మనసుతో నిరుపేదలైనటువంటి గిరిజనులకి, ఇంకా బడుగు బలహీన వర్గాల వారికి ఈ సరుకులు అందజేయడం జరుగుతుంది. ఇది చాలా అదృష్టం, సంతోషంగా. ఆయన ఎవరో మీకు తెలీదు. భద్రాసులో నుంచి 35,000 రూపాయలు ఈరోజు కూరగాయలు తీసేది మీకు పంచుతున్నా అంటే ఒక విధంగా ఆయన యొక్క మనస్సు ఎంత సున్నితమైందో. అలాంటి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా 10 కాలాల పాటు అందరికీ ఉపయోగపడాలని చెయ్యాలంటే ఒకరు ఇద్దరితో కాదు. ఆ రోజు వారధి కట్టాలంటే సీతమ్మ తల్లికే ఆంజనేయ యొక్క శిష్యులందరూ కూడా ఏం చేశారు, తలా ఒక రాయి ఎత్తుకుపోయి వారధి కట్టారు పోయేదానికి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలిడిపాలెంలో ఉన్నటువంటి అనంతాచార్యుల చిన్న సేన కాదు ఇది. అది పట్టాభి రామచంద్ర స్వామి చేసినట్టు సేవ అనుకొని పిలిచి పర్వతాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారంటే ఆ సేవకి చేసినటువంటి ఆ సేవకులకి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గిరిరెడ్డి గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఆయురారోగ్యంగా, పిల్లా పాపలతో, ఆస్తి ఐశ్వర్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి అతను కూడా. కాబట్టి అలాంటి ఒక కుటుంబం బాగుండాలని 10 కాలాల పాటు శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని, మనకు కూడా ఆంజనేయులాగా ఏ విధంగా సహాయపడతాడో అలాగా ఈ గిరిరెడ్డి గారు మన అందరికీ అక్షయ సేవా సమితి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునుబాక గ్రామంలోని వైష్ణవి డైరీ వద్ద జనసేన పార్టీ నాయకులు, సూళ్లూరుపేట జనసేన ఇన్ఛార్జ్ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, జన సైనికులు, వీర మహిళలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన తిరుమల లడ్డు కల్తీ జరగడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అర్హత లేని వాళ్ళందరికీ నెయ్యి సరఫరా చేసే అవకాశాన్ని ఇచ్చి కమిషన్ల రూపంలో 234 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోపిడీ చేసిందని ఆరోపించారు. అయితే తిరుమలలో లడ్డు కల్తీ విషయంలో సిట్టు నెగ్గు తేల్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా బుకాయిస్తూ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సామాన్య ప్రజలు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయినా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెబుతాడని ఆయన తెలియజేశారు. ఈరోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ వద్ద ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే వైష్ణవి డైరీ నుంచి కల్తీ నెయ్యి తిరుమలకి సరఫరా అయ్యేందుకు గాను ముందుగా ఎటువంటి పన్నాగం పన్నారు, ఎటువంటి కుట్ర చేశారు ఈ కాంట్రాక్టర్లు, నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లు అనేది ఒక పద్ధతి ప్రకారం జరిగిందని మనకు మన సిబిఐ ఛార్జ్ షీట్ లో చూస్తే తెలుస్తోంది. ముందుగా తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టగా ఆ ఏఆర్ డైరీ ఓనరు రాజు రాజశేఖరన్ అతను ఇంత ముందు కూడా చాలా విషయాల్లో కల్తీ నెయ్యి సరఫరా చేసి
అతన్ని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఆ నకిలీ పత్రాలు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, నకిలీ ఫుడ్ లైసెన్స్లు అన్ని సమర్పించి కాంట్రాక్ట్ పొందడం జరిగింది. కానీ అతని సంస్థకి, ఆ డైరీ సంస్థకి అంత సామర్థ్యంలో ఆవు నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేదని చెప్పి దర్యాప్తులో తేలగా ఈ నెట్వర్క్ లో భాగమైనటువంటి బోలే బాబా డైరీ సంస్థ మరియు హర్ష్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు. వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ బోలే బాబా డైరీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పామిల్ జైన్, విపిన్ జైన్ A3 A4 గా ఉన్నారు సిబిఐ ఛార్జ్ షీట్ లో. వీళ్ళు అసలు డైరీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాదు. వీళ్ళు పామాయిల్, మిగతా కెమికల్స్ కి సంబంధించిన వాటి వ్యాపారస్తులు. వీళ్ళకి డైరీకి ఎటువంటి సంబంధం లేదు. డైరీ పరిసరాలు కూడా గమనిస్తే మనకు తెలుస్తుంది, ఇక్కడ వీళ్ళకి ఎటువంటి గోశాల కానీ, చుట్టుపక్కల భారీ మొత్తంలో ఆవు పాలు సేకరించిన దాఖలాలు కానీ ఇక్కడ అసలు మనం ఆ దాఖలాలే లేదు, ఆనవాలే లేదు. ఇక్కడ వీళ్ళు ఈ వైష్ణవి డైరీ ఒకప్పుడు చిన్న చిన్న స్వీట్లు, లేదంటే ఇడ్లీ పిండి, దోశ పిండి, లేదంటే ఈ బటర్ మిల్క్ లాంటివి, స్వీట్లు లాంటివి, ఐస్ క్రీమ్ లాంటివి, చిక్కీలు లాంటివి సప్లై చేసుకునే సంస్థ. అలాంటి సంస్థకి ఈరోజు భారీ మొత్తం 10 లక్షల టన్నుల 10 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరాకి కాంట్రాక్ట్ కట్టబెట్టారంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదంటారా? ఆనాటి వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న సంస్థలు అనుభవం, ఉత్పత్తి సామర్థ్యం, పాలు సేకరణ వివరాలు వంటి అంశాలను ధృవీకరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సమర్పించిన పత్రాలపై సరైన ధృవీకరణ జరగలేదని ఆ దర్యాప్తులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఫారెన్సిక్ రిపోర్ట్లన్నీ కూడా మన సిబిఐ ఛార్జ్ షీట్ లో జతపరచడం జరిగింది. ఏదైతే పాలు కొనకుండానే కొన్నట్టు, పాలు సేకరించగానే సేకరించినట్టు ఇన్వాయిస్లు, నకిలీ ఇన్వాయిస్లు, లారీ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన నకిలీ బిల్లులు, ఈ విధంగా అన్ని నకిలీ పత్రాల ద్వారా ఒక కుట్రపూరితంగా ఈరోజు మన తిరుమల తిరుపతి లడ్డూని విషపూరితం చేశారు మన ఆనాటి వైసీపీ ప్రభుత్వం. ఈనాటి వైసీపీ నాయకులు తెలియజేస్తున్నాను. మనం చూసే ఆ రోజు ఈ వైష్ణవి డైరీ కనీసం ఇక్కడ పనిచేసిన ఉద్యోగులకు కూడా, కార్మికులకు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ రోజు. అలాంటి సంస్థని ఈరోజు మన పరమ పవిత్రమైన, ఎంతో ప్రసిద్ధిగాంచిన, మనకెంతో ప్రతిష్టాత్మకమైన, మన రాష్ట్రానికే కాదు మన దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు అపవిత్రం వీరు చేశారు ఆ రోజు ఆనాటి వైసీపీ ప్రభుత్వం. అంటే ఇది కుట్రపూరితంగా జరగలేదంటారా? ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మిమ్మల్ని మేము క్షమించిన సామాన్యులుగా మేము చూసి మిమ్మల్ని మీలాంటి అరాచక శక్తుల్ని మేమేం చేయలేకపోయినా ఖచ్చితంగా చెప్తున్నాను, కలియుగ దైవం అయినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. మీ పాపాలకి ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, మీ తప్పు ఒప్పుకొని, మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని చట్టపరమైన వాటికి చర్యలకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని వైసీపీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అక్రమ కేసులు పెట్టే పోలీసులతో పాటు వెంకటగిరిలో భూ కబ్జాకు సహకరించే రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెల్లడించారు. వెంకటగిరిలో భూ కబ్జాలకు సహకరించడం, ఉచితంగా అందించాల్సిన ఇసుకను సొమ్ము చేసుకుంటుంది ఎవరో వెంకటగిరి ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. వరదల సమయంలో వెంకటగిరి మునకకు గురి కాకూడదన్న సంకల్పంతో కైవల్య నది బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మాణాలను అడ్డుకునే వ్యవహారంలో కోర్టు మెట్లు ఎక్కిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రాధమ్మకు అండగా నిలుస్తామని చెప్పారు. 2015లో వెంకటగిరి మునకను గుర్తు చేసుకొని కైవల్య నది పరివాహక ప్రాంతంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్న అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని రామ్కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన హామీలు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళింది, అది ఇవ్వగలిగేది పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడన్నా విలేకరులు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇసుక పాలసీ కానీ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి న్యాచురలీ ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేరెత్తాం.
ఇక్కడ ప్రెస్ మీట్లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి రామకృష్ణ గారు మొన్న ఏదో సరిగా చెప్పలేకపోయాడేమో, దీనికి తక్కువ దానికి ఎక్కువ అన్నట్టు ఏదో చెప్పాడు. పక్కన ఉంటారు, చెవిలో ఊరుతా ఉంటారు, కరెక్ట్గా అందుకోవాలా, కరెక్ట్గా వినాలా, వినింది చెప్పాలా. ఆయన ఏమన్నాడో నేను పట్టించుకోను, దీన్ని చెప్పదలుచుకుంది నేను చెప్తా. కానీ ఇంకో మాట కూడా అన్నాడు, వెంకటగిరి మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ని అవమానం చేశాడు. వీడియో రికార్డ్స్ ఉన్నాయి, మిత్రులు మీరందరూ ఉన్నారు ఆ రోజు. మళ్ళీ అప్పుడు మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తాడు. అక్కడ ఆయన అసెంబ్లీకి రాడు, ఇక్కడ వీళ్ళు కౌన్సిల్కి రారు అని. ప్రోగ్రాంకు ఉన్నారు, మర్యాదగా ఇన్ఛార్జ్ కమిషనర్ చెప్తే వెయిట్ చేశారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అదే మర్యాదతో కౌన్సిలర్స్ని వేదిక మీదకి పిలవాల్సింది, పిలవకుండా ప్రోగ్రాం మొదలు పెడితే అప్పుడు లేచి బయటకు వచ్చారు. గొడవ పెట్టుకోవాలా, అది వాళ్ళ సంస్కారం. మా కౌన్సిలర్స్ యొక్క సంస్కారం దేహి అని దేవులాడుకొని ఫైట్ చేసి గొడవ చేయల, మాట్లాడకుండా బయటకు వచ్చారు. దానికి మీరు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అవమానించింది కాకుండా అవహేళన చేశారు. ఆ ప్రెస్ మీట్ మిత్రులు ఉండరు, మిమ్మల్ని అడుగుతుందా ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు? చైర్మన్ ఆఫీస్లోనా? చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని అండి? అది చైర్మన్ ఆఫీసు. చైర్మన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారికి ఏం పని? ఎట్లా కూర్చుంటారు ఆయన? ఏ అధికారంతో కూర్చుంటారు? మున్సిపాలిటీలో చైర్మన్ రూమ్ చైర్మన్ది. మీరు యు ఆర్ అన్ ఎక్స్ అఫీషియో మెంబర్. మీకు సబ్జెక్టు రాదు, మాట్లాడటం రాదు, ఊరికే నోరు బారేసుకుంటే ఏం భయపడతారనుకుంటున్నారా? తప్పుడు కేసులు పెడితే భయపడతారనుకుంటున్నారా? నేను ఇంత ముందరా చెప్పినా ఇప్పుడు చెప్తుండా, పోలీస్ అయినా రెవెన్యూ అయినా రేపు నష్టపోయేది మీరేను. తప్పుడు పనులు చేయమంటారు, చేసి ఇరకాటంలో పడి అవసరం అయితే కటకటాలు లెక్కించాల్సి వచ్చింది కూడా మీరే. దానిలో రెండో మాట లేదు. కమిషనర్ కూడా లేడు, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నారు. మీకు తెలియదా కౌన్సిలర్స్ని పిలవాలని? ఎవరి ఆదేశాల మేరకు? ఇంకో 2 నెలల్లో వాళ్ళది టర్మ్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారులే. వెంకటగిరి పురపాలక ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఈసారి ఎన్నికల్లో కౌన్సిలర్స్గా ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళు నిర్ణయిస్తారు. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు, అడ్డగోలుగా ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుక రేటు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఇక్కడ ప్రజలకు తెలీదా ఎవరు చేస్తున్నారు ఈ పని? సరే, దీనివల్ల నాకేంటి, నాకేం నష్టం, నా వరకు నేను చూసుకుంటా, మంచిదే. వెంకటగిరి పుర ప్రజలకు మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటుండా, నాకేంటి అని అనుకుంటే రేపు వర్షం వచ్చి వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు నాశనం అయినప్పుడు నాకేంటి అని ఆ రోజు అనుకుంటారా? ఈరోజు జరుగుతుంది అదే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.